Hi, I'm Dr. Puneet Jupalli, consultant vascular surgeon at My Health Hospital, KPHP, రోడ్ నెంబర్ 1. ఇవాళ మనము వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. సో ఎవరైతే ఒబేసిటీ అంటే ఎక్కువ లావు ఉన్నారో వాళ్ళకి వెయిన్స్ బయటికి కనపడడం అనేవి జరుగుతుంటాయి. దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. సో ఒబేసిటీ ఒక రీజన్, ఎక్కువసేపు కూర్చొని ఎక్కువసేపు నించొని పనిచేసే వాళ్ళకి కూడా రక్తనాళాలు అనేవి ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. తర్వాత హెరిడిటరీ కూడా వన్ ఆఫ్ ద కాజెస్. మనకి పేరెంట్స్కున్నా కూడా, గ్రాండ్ పేరెంట్స్కున్నా కూడా, లేదా మన రిలేటివ్స్కున్నా కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సెకండ్ థింగ్ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ వెయిన్ వాల్ అన్నది వీక్ అయ్యి, సో మనకి దాంట్లో బ్లడ్ అన్నది పైకి పంపించలేక లావ్ అవుతుంటుంది అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ థింగ్, మనకి మెయిన్గా ఒబేసిటీ అన్నది కంట్రోల్ చేయడం వల్ల వారికోస్ వెయిన్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, ఎక్కువసేపు సిడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటారో వాళ్ళకి కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సెకండ్ థింగ్, ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ మనకి ఎవరికైతే పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటివి ఉంటాయో, సో వారికి కూడా వారికోస్ వెయిన్స్ అన్నవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.